ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయెను. దేవునికి శరీరం ఉంటుందా? దేవుడు మనలాగా రూపము కాదు, ఆయన ఆత్మ స్వరూపి అయిన కానీ సశరీరుడుగా మన మధ్యన ప్రత్యక్షమయ్యాడాయన. ఎందుకు సశరీరుడుగా ఆయన మన మధ్యన ప్రత్యక్షమయ్యాడంటే బలియాగము కావడానికి. ఎందుకు ఆ బలియాగం అంటే సజీవ యాగముగా నీవు నేను కూడా మన శరీరమును సమర్పించుకుని మనము కూడా సశరీరులుగా ప్రత్యక్షము కావడానికి. ఇది దైవభక్తిని గుర్చిన గొప్ప మర్మము. ఆ మర్మము మనకందరికి కూడా ప్రత్యక్షమైంది. ఎవరును ఎప్పుడు దేవుని చూడలేదు, కానీ యేసుక్రీస్తు జీవితము, యేసుక్రీస్తుని చూచినప్పుడు ఈయన దేవుడు, ఈయన పరిపూర్ణ మానవుడు, నాకు మాదిరి.